కూడా మల్లెపూలు కోస్తున్నాను. పూసిందండి ఈరోజు కూడా, చూడండి. చూడండి చూడండి ఇదిగోండి, మనము ఏప్రిల్ నెలలో మల్లి చెట్టు ఆకులన్నీ తీసేయాలి. శుభ్రంగా ఆకులు దూసేసి బాగా నీళ్ళు వేసుకుంటా ఉంటే పూలు మొగ్గలేస్తుందండి. అప్పుడు మళ్ళీ కొత్త చిగురు వచ్చి మల్లెపూలు బాగా వస్తుందండి. చెట్లో ఆకులు శుభ్రంగా దూసేసుకోవాలి. ఇలాగా చూడండి, ఆకులు ఇట్లా గిల్లేసేయాల. మధ్యలో చిగురు వచ్చి పూలు వస్తుంది. చూడండి, ఇవ్వండి, చూడండి చూడండి పూలు ఎన్ని పూలు పూసాయో. వారం రోజులుగా పూలు వస్తూనే ఉంది. ఇవ్వండి, పూలు గిల్లేసినాక ఈ కాడలు ఇలా గిల్లి పడేయాలి. పూలు కాడలు బాగా. చూడండి, మేము ఉండే ఇంట్లో చుట్టూ చెట్లేను, కోకిల కూడా అరుస్తూ ఉంది. ఇలా గిల్లేయాల. ఇది పూతలు అయినాక ఇలాగా ఆకులు మొగ్గలు తుంచేసుకోవాలి. ఈ మొగ్గలు చూడండి, ఈ మొగ్గల్ని తుంచేయాలి. ఆ కాడల్ని ఇస్తే మళ్ళీ వస్తుంది, పూత బాగా వేస్తుంది. చూడండి, ఇప్పుడు పూత అయిపోయింది కదా ఈ చెట్టు కొమ్మలో. ఇప్పుడు ఇలా ఆకులు ఏప్రిల్ నెలలో వెళ్ళేసుకుంటే అప్పుడు మేకంతా పూత వస్తుందండి. మల్లెపూలు ఇట్లా గిల్లియాలి. ఇట్లా ఆకులు ఇదంతా పూలంతా అయినాక గిల్తాను. చూడండి ఫ్రెండ్, నా వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.